ఓకేనా? ఎందుకు ఓటేయాలి? 12 ఏళ్ల నుంచి ప్రత్యేకంగా ఏ ఫండ్ ఇవ్వలేదు. రూపాయి ఇస్తే 42% రివల్యూషన్ ఫండ్ తప్ప ప్రత్యేక ప్యాకేజ్ లేదు. ఏ మూమెంట్లో బీజేపీ పోట్లాడుతుంది అనేది మిమ్మల్ని ప్రశ్నించేసినాను. మేము ఏమిచ్చినామో మేమేమి ఏదో ప్రజలు తెలుసు. 8 మంది ఎంపీలకు గెలుస్తాం, 8 మంది ఎమ్మెల్యేలకు గెలుస్తాం, మన సర్పంచ్లకు గెలుస్తాం. 2 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ, గ్రామ పంచాయతీ కానీ ఏమి ఇచ్చిందో ఫస్ట్ చెప్పాలి. ప్రజలు వాళ్ళు అదే అడుగుతున్నారు కదా. మున్సిపాలిటీస్కు, కార్పొరేషన్స్కు, గ్రామ పంచాయతీ ఒక్క పైసాని ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఒక్క పైసాని వచ్చిందా? మొన్న కూడా 250 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు తప్ప గ్రామ పంచాయతీ ఒక్క పైసా ఇవ్వలేదు. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గదే అడుగుతున్న ప్రశ్నలు. 2500 రూపాయలు మాకు ఎందుకు ఇవ్వలేదు? 4000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు? మాకు తులం బంగారం ఎందుకు ఇవ్వలేదు? స్కూటీలు ఎందుకు ఇవ్వలేదు? ఉద్యోగస్తులు డిఏలు మాకెందుకు ఇవ్వలేదు? పిఆర్సీ ఎందుకు అమలు చేస్తలేరు? పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులకు వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఎందుకు ఇస్తలేరు? పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు? మా రోడ్లు ఎందుకు బాగుపడతలేవు? మా మోర్లు ఎందుకు కడతలేరు? మాకు లైట్లు ఎందుకు పెడతారు? కనీసం వాటర్ సప్లై లేదు కార్పొరేషన్ మున్సిపాలిటీస్లలో. శ్మశాన వాటికలు లేవు, కమ్యూనిటీ హాల్ లేవు, గుళ్ళు లేవు, బల్లులు ఏమి లేవు. కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ మీద కోపంతో బీఆర్ఎస్ ఆడిష్ పడేసేది, బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసేది. ఓటేసాక 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బండారం అంతా బయటపడ్డది. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో ఏం చేయలే, ఇక చేసే ప్రసక్తి లేదు, ఆ పార్టీ మీద నమ్మకం లేదు అని చెప్పి భావించే ఇలా కార్పొరేషన్లో, మున్సిపల్స్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. అభివృద్ధిని మధ్యలో ఆపద్దని ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి ఆ ఫ్రస్ట్రేషన్లో ఓటమిని అంగీకరించిన ముఖ్యమంత్రి గారు ఆయననే ఓటమిని అంగీకరించే ఇవాళ ఆ వ్యాఖ్యలు చేస్తున్న విషయం వాస్తవం. స్క్రిప్ట్ సేమ్ అలా స్క్రిప్ట్ గాంధీవాడ తయారవుతుందా, దారుసమా తయారవుతుందా అక్కడ లేదు. ఇప్పుడు ఆయన కథమేరకి చెవన్నాడు, బండి సంజయ్కి ఆయన భార్య కంటే ఆయన మీద ఎక్కువ ప్రేమ అన్నాడు. సేమ్ కాంబినేషన్ చేస్తాడు. మీ ఇద్దరి మధ్య లోపాయకార ఒప్పందం జరిగిందా లేదా? కరీంనగర్లో 100 కోట్ల డీల్ జరిగిందా లేదా? వాళ్ళ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా, వాళ్ళ కార్యకర్తలకు టికెట్లు డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళ ఎంఏ పట్టలకు డబ్బులు ఇచ్చి వాళ్ళని గెలిపించి